చాలా మంది స్పిరిట్ సినిమా ఈ 2027 మార్చి 5th రిలీజ్ అవ్వట్లేదు, అప్పుడు ఇంకో పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది, దానివల్ల పోస్ట్ పోన్ చేయొచ్చు, అది కాక ఇంకో 400 రోజులు ఉన్నాయి, ఈ 400 రోజుల్లో సినిమాని ఎలా కంప్లీట్ చేస్తారు అని చెప్పి బాలీవుడ్ లో ఉన్నటువంటి కొన్ని కుక్కలు అయితే మరుగుతున్నాయి అనమాట. నేను వాళ్ళకి 100% రాసిస్తున్నా, స్పిరిట్ సినిమా ఏదైతే ఉందో ఖచ్చితంగా మార్చి 5th 2027 రిలీజ్ అయితే ఎగ్జాక్ట్ 413 రోజుల ముందే చెప్పా. ఇండియాలో నేను పెద్ద సూపర్ స్టార్ని, ఇండియాలో ఐఆమ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పుకునేటటువంటి చాలా మంది ఉన్నారు. ఎవడైనా క్లాష్కి రావచ్చు, ఎవడైనా పోటీకి రావచ్చు, దమ్ముంటేనండి. ఒకసారి ఆల్రెడీ వచ్చారు డాంకీ అనేటటువంటి సినిమాతో, ముడ్డుమే పెడితే మళ్ళీ అడ్రస్ లేదు. ఈసారి స్పిరిట్ కి ఎవడొచ్చినా కానీ అదే తంతా అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అండ్ స్పిరిట్ సినిమాలో చూసుకున్నట్లయితే మన మాడాంగ్ సియోకు డాంగ్లీ నటిస్తున్నాడా లేదా అనేటటువంటి దానికైతే మాక్సిమం తెరపడినట్టే కానొస్తుంది. 90% తనైతే కన్ఫర్మ్ అయిపోయిండు. మార్చి 1st చూసుకున్నట్లయితే మన డాంగ్లీ బర్త్డే ఉంది, అప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిండు ఆ సందీప్ రెడ్డి వంగ. ఖచ్చితంగా మాడాంగ్ సియోకు స్పిరిట్ లో నటిస్తున్నట్టు. ఇంకోటి ఏంటంటే మన గోపీచంద్ అన్న ప్రభాస్ అన్న కలిసి అప్పుడెప్పుడు వర్షంలో నటించారనమాట. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. సలార్ సినిమా రిలీజ్ అయినప్పుడు వరద క్యారెక్టర్ మన గోపీచంద్ చేస్తే చాలా బాగుండేది అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు. ఆ కళ అయితే తెరబోతుంది. స్పిరిట్ సినిమాలో విలన్ కాకుండా ఇంకొక మెయిన్ విలన్ కాకుండా ఇంకో విలన్ ఉంటాడు అనమాట. దానికి మన గోపీచంద్ ను తీసుకున్నట్టు బయట కట్టి టాక్.